హాయ్ అండి, వెల్కమ్ టు మామాస్. చాలా మగ్గం వర్క్స్ ఉన్నాయి, మిషన్ వర్క్స్ ఉన్నాయి చెప్పాను కదా. 25 బ్లౌజెస్లో బిఫోర్ వీడియోలో ఒక 4 బ్లౌజెస్ చూపించాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీటిలో ఏమైనా మీకు నచ్చినవి ఉంటే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న బొటిక్లో కానీ ఎక్కడైనా చేయించుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆర్డర్స్ కోసం అయితే కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది. నేను అందుకే రిప్లైలు ఎక్కువ ఇవ్వట్లేదు. అంటే నేను ఫుల్ అయిపోయింది నాకు ఆర్డరు. ప్లస్ నాకు టైం ఉంది అంటేనే ఆర్డర్ తీసుకున్నాను. మీరు ఎవరైనా సరేనండి, టైం ఉంది పర్లేదు, మినిమం 15 డేస్ నుంచి నాకు 1 మంత్ లోపు అంటేనే 15 డేస్ మినిమం టైం నాకు ఇవ్వండి మీకు కావాలి అనుకుంటే. లేదా అంటారా, ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలంటే మీ ఐడియా కోసం మీరు పక్కన పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు చాలా లాంగ్ నుంచి అండి వచ్చే కస్టమర్స్. ఏది ఇవాళ ఎప్పుడూ ఏదో నేను ఇన్స్టాలో వీడియోస్ చేస్తున్నాను, ఆర్డర్స్ వస్తున్నాయని కాదు, నాకు లాంగ్ నుంచి వస్తాయి. నా షాప్కి నా బొటిక్ పేరు పైన చిన్న బ్యానర్ కానీ బోర్డు కానీ ఉండదండి. ఎందుకంటే మౌత్ టాక్ వల్లే నాకు ఇంతమంది వర్కర్స్ 20 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి 365 డేస్ నేను వర్క్ ఇస్తున్నాను. ఎక్స్ట్రా వర్క్ సండేస్ ఎక్స్ట్రా అవర్స్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఆ గుడ్ విల్ నేను నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకనే చెప్తాను, కొంచెం టైం ఇవ్వండి. టైం ఉంటేనే నేను చాలా మీకు ఎలా కావాలంటే అలా డీసెంట్గా నీట్గా చేసిస్తాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేప్పుడు మధ్య నుంచి వస్తారండి. నాకు ఓన్లీ శారీస్ డ్రెస్సెస్ నా బొటిక్కి అలా వచ్చి నా దగ్గర వర్క్ చూసుకొని వెళ్తాను. ఇంకో వర్క్ కూడా ఉండదు వాళ్ళకి. కళ్యాణి గారని వాళ్ళకి వచ్చేటప్పుడు 3 పాపలు, వాళ్ళే కూడా ఎప్పుడు స్టిచ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు వచ్చేటప్పుడు మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇచ్చి వెళ్ళారు. ఆవిడ శారీస్ సింపుల్ శారీస్కి సింపుల్ మగ్గం వర్క్స్ కావాలన్నా చేశాను. చూడండి, ఇది వచ్చేప్పుడు చూడండి. ఇలాంటి శారీస్ ఎవరైనా ఎలా అయినా వేసుకోవచ్చు అండి. ఇలాంటి శారీకి వచ్చేటప్పుడు కూడా శారీలో బ్లౌజ్ కాకుండా విడిగా తీసుకొని ఇలా వర్క్ చేశానండి. ఎందుకంటే ఇలాంటి శారీస్కి వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఉంటుంది, ఉండకపోవచ్చు, ఎందుకు డౌట్. అందుకని విడిగా క్లాత్ తీసుకున్నాను. అదే చెప్తున్నాను, మెరూన్లు, బ్లాక్లు, గ్రీన్లు మనకి మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. చాలా సింపుల్ వర్క్ అండి. ఇంకొక కలర్ అంటూ లేదు దీంట్లో. జెరీ కూడా గోల్డ్ కూడా చూడండి, డార్క్ గోల్డ్ లాగా లేదు, ఎలివేట్ అయ్యే గోల్డ్ కాదు, చాలా డల్గా. ఎందుకంటే బార్డర్ కూడా అలానే ఉంది, బెన్నీ శారీ టైప్లో ఉంది, కానీ క్రేప్ శారీనే. ఆ శారీకి వచ్చేటప్పటికి సేమ్ ఒకే కలర్తో ఇలా కట్ వర్క్లు సింపుల్గా చేశాను చూడండి. 2.5 నుంచి అయిపోద్దండి ఇది, ఎక్కువ డీప్ని బట్టి. హ్యాండ్ కూడా అంతే, షార్ట్ హ్యాండ్ కావాలన్నా షార్ట్ హ్యాండ్ వేస్తాను. సింపుల్ బుట్ట కూడా ఉంది, చాలా సింపుల్గా ప్లెయిన్గా. చాలా మందికి బుట్ట ఇష్టం అండి, సింపుల్గా ఇష్టం ఉండదు, బార్డర్ వేసినా సరే. అలాంటి వాళ్ళకి ఇలా సింపుల్ బుట్ట బాగుంటుందండి. ఇది కూడా కళ్యాణి గారితే. ఈ శారీ వచ్చేటప్పటికి చెన్నై పొట్టు అంటారు కదా, ఆ టైప్ శారీ అండి. ఈ శారీకి వచ్చేటప్పటికి అది సేమ్ సెల్ఫ్లో వేసాను కాబట్టి, దీనికి వచ్చేటప్పటికి దీనిలో కలర్స్ ఉన్నాయని కొంచెం కలర్ అటాచ్ చేశానండి, కలర్ఫుల్గా ఉంటుందని. సేమ్ ఒకటే కాకుండా ఇది కూడా అంతే. అదే చెప్తున్నారు, షార్ట్ హ్యాండ్స్ బాగుంటాయా లేవా అనుకుంటారు. షార్ట్ హ్యాండ్స్ అలవాటు అయ్యే వాళ్ళు షార్ట్ హ్యాండే కుట్టించుకోండి. లాంగ్ హ్యాండ్ అలవాటు ఉన్న వాళ్ళకి షార్ట్ హ్యాండ్ బాగుండదు, షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళకి లాంగ్. ఎవరికి కంఫర్ట్ అయితే వాళ్ళకి అది చూసుకోవాలి. వర్క్ ఏదైనా బాగానే ఉంటుందండి, షార్ట్లో కూడా వేయచ్చు. ఫ్రంట్ కూడా చూడండి. ఈ స్నఫ్ కలర్లో మస్టర్డ్ ఎల్లో ఒక్కటే, అంటే గోల్డ్ ఎక్కువ హైలైట్ అవ్వదు కాబట్టి ఇలా కలర్ వేస్తాను. ఇది వచ్చేటప్పుడు దుగ్గిరాల నుంచి స్వర్ణ అండి. తనకు వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక పాప, తన మ్యారేజ్, తన స్టడీస్ అప్పటి నుంచి కుడుతున్నాను. తన మ్యారేజ్ కుట్టాను, అన్నిటికీ కుట్టాను. ఇప్పుడు వచ్చేటప్పటికి చిన్న అకేషన్ ఉంది, శారీలో విత్ బ్లౌజ్ వద్దు, సింపుల్గా కుట్టుమంది, అందుకని చాలా సింపుల్గా వేసాను చూడండి. చాలా సింపుల్గా కూడా, ఎందుకంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్, కంఫర్ట్ కోసం అడుగుతుంది అనమాట. చాలా సింపుల్లో కట్ వర్క్ వేసాను చూడండి. శారీలో బ్లౌజ్ వాడలేదండి, జాస్మిన్ పట్టు వాడాను. ప్లస్ షార్ట్ హ్యాండ్స్, అదే చెప్తాను యంగ్స్టర్స్కి అందరు లాంగ్ హ్యాండ్ బార్డరు ఇలా అక్కర్లేదు, షార్ట్ హ్యాండ్స్ కూడా లుక్ వస్తాయి చూడండి. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఆకులుగా లేస్లా ఉంది కదా, వర్క్ లాగా కూడా లేదు చూడండి. ఇంకొక కలర్ కూడా యూజ్ చేయలేదు. శారీ ఎందుకు యూజ్ చేయలేదంటే, శారీ ఇలా కావాలని సింగిల్ కలర్ కావాలని కొనుక్కున్నప్పుడు మనం ఎక్స్ట్రా కలర్స్ యూజ్ చేస్తే బాగుండదండి. సేమ్ కలర్లోనే మనం హైలైట్ చేయాలి. అందుకని సేమ్ కలర్ శారీ, సేమ్ కలర్ బ్లౌజు. ప్లస్ చూడండి, దాని మీద వర్క్ చేసిన మొత్తం దీనిలో ఉన్న ఏ జరీ, ఇక్కడ కొంచెం సిల్వర్లా ఉంది, ఇక్కడ కొంచెం గోల్డ్లా ఉంది, అందుకని 2 కలర్ జరీస్ వాడి అలానే హైలైట్ చేశాను. కొత్త చీర వచ్చేటప్పటికి 15 అబోనే ఉంటుందండి. కంచిపట్టు చీరే చూడండి, ప్యూరే ఇది కూడా. హ్యాండ్లూమ్ అండి.
ఇప్పుడు చూడండి 3 శారీస్ చూపిస్తున్నాను. బ్లౌజెస్ వెరైటీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. నేను చూపించాలే కానీ మీరు చూడాలే కానీ చాలా ఉన్నాయి. వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.